పిలిపించుకుంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించు. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పెళ్లి కూతురు చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గిరిపెట్టగానే పిల్ల కనపడలా. బావాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదా? మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. తప్పురా. ఇందాక చీర కనపడింది, ఇప్పుడు దేవి కనపడ. ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా? పిల్లకి కొంచెం సిగ్గెక్కువ, తుర్రుమంటది, అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన. పెళ్లి చూపులు కదా, ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్కు మాత్రం మాట్లాడుకోవాలి కదా. అసలు పెళ్లి చూపులకు వచ్చావా? మనం ఇంట్లో పరుగు పద్ధతి చుట్టానికి వచ్చావా? ఒకసారి అమ్మాయిని నిదానంగా రమ్మన్నది. దాన్నేం భాగ్యం. అట్టాగే. అమ్మా, మెరుపు తీగ రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, బంధువులు అమ్మాయి కాఫీ తీసుకురామని చెప్పండి. అట్టాగే, కాఫీ తీసుకురా అమ్మా మెరుపుతీగా. కాఫీ నాకు అలవాట్లేదమ్మా. కాఫీ వెల్కమ్. కాలిందా? పెళ్లి కొడుకు ఇతనమ్మా, బాగా చూసుకో. ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను, వాడిని చూస్తేనే దోపొస్తుంది. ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో. ఇండియా మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ అవుతుంది.